రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,000 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. అందులో 12,000 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే గుర్తించినట్టుగా ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఏర్పాట్ల మీద అప్డేట్స్ అందించడం కోసం ఎంపీరావు సిద్ధంగా ఉన్నారు. ఎంపీరావు, రాష్ట్ర వ్యాప్తంగా 46,000 పోలింగ్ కేంద్రాల్లో 12,000 సమస్యాత్మకంగా గుర్తించారు. అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన సిచ్యువేషన్ కొన్ని చోట్ల ప్రివేల్ అయ్యే ఆస్కారం ఉంది. ఎందుకంటే అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షం రెండు కూడా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకున్న సందర్భంలో కొంత సమస్యలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉందని ఎన్నికల సంఘం కూడా భావిస్తుందా? దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తుందా? సార్ ఖచ్చితంగా. ఎందుకంటే 12,438 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా కూడా ఈసీ గుర్తించింది. అయితే వీటిలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 100% పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ ఉంటుంది మొత్తం ఆ కేంద్రాలు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్నికల పరిశీలకుల బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ 14 నియోజకవర్గాల్లో గొడవలు జరిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సెంట్రల్ అబ్జర్వర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకే అక్కడ ఈ సెన్సిటివ్ నియోజకవర్గాలుగా వాటిని అన్నింటినీ కూడా గుర్తించారు. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో గొడవలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ కూడా భావిస్తుంది. కాబట్టి అక్కడ అదనంగా కూడా పోలీస్ బలగాలను, అది కూడా సెంట్రల్ ఫోర్స్ని ఎక్కువగా దించే విధంగా కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో పాటుగా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి 930 పైచిలకు పోలింగ్ స్టేషన్లు, మిగిలినటువంటివి 11,000 పైచిలకు ఈ 14 నియోజకవర్గాలతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 10 నుంచి 15, తక్కువలో తక్కువ ఒక 10 నుంచి 15 పోలింగ్ కేంద్రాల్లో ఖచ్చితంగా బూతుల్లో గొడవలు జరిగేటటువంటి ఆస్కారం ఉన్నందునే ఇంత పెద్ద మొత్తంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడము, వీటన్నింటినీ కూడా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా కూడా గుర్తించారు. అయితే మొత్తంగా ఉన్నటువంటి 46,000 పైచీలకు ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో 34,000 పైచీలకు పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మినిట్ టు మినిట్, అంటే ఒక్క ఈవీఎం మిషన్ దగ్గర బటన్ నొక్కే దగ్గర తప్ప మిగిలినటువంటి పోలింగ్ బూత్ మొత్తం, అలాగే పోలింగ్ బూత్ లోపలికి వాటర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి లోపల స్లిప్పులు తీసుకోవడము, అలాగే బయట పోలింగ్ స్టేషన్ అంటే ఒక బూత్లోకి రావాలంటే బయట నుంచి రోడ్డు మీద నుంచి లోపలికి వచ్చే వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తూ కూడా మొత్తం 36,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా సీఈఓ కార్యాలయంలో ఒక మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా అయితే ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరపాలని అనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల, ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బలగాలను దించి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా కూడా ఈసీ అధికారులు చెప్తున్నారు. గతానికంటే కూడా ఈసారి 100 కంపెనీల అదనపు బలగాలను, కేంద్ర బలగాలను కూడా రాష్ట్రానికి రప్పించినట్లుగా చెప్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక సెంట్రల్ నుంచి వచ్చినటువంటి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోలీస్ అబ్జర్వర్లను కూడా నియమించారు. ప్రధానంగా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలను అయితే సెన్సిటివ్ పోలింగ్ నియోజకవర్గాలుగా గుర్తించారు. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల దగ్గర అయితే అదనపు బందోబస్తుని ఏర్పాటు చేశారు. మొత్తంగా అయితే పీస్ఫుల్గా దాదాపుగా 4,14,00,000 పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాబట్టి మొత్తం అందరూ కూడా గతానికంటే భిన్నంగా, గతానికంటే ఎక్కువగా 80% కంటే ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే విధంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరి ఎంత మేరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది అనేది కూడా చూడాలి.